హాయ్! హలో! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక పవిత్రమైన వినాయక స్వామి దేవాలయం దర్శించుకోబోతున్నాం. ఈ దేవాలయంలో వినాయక స్వామి మాత్రమే కాకుండా అనేక దేవతలు కూడా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. భక్తులు ఇక్కడికి వచ్చి అందరి దేవతల్ని ఒకే ప్రదేశంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గణపతి స్వామి యొక్క అనేక అవతార రూపాలు కూడా ఫోటో ఫ్రేమ్‌ల రూపంలో ఆలయం చుట్టూ అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తున్నారు. ఆంజనేయ స్వామి భక్తి, శక్తి మరియు ధైర్యానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆయనను ప్రార్థిస్తే భయం తొలగి ధైర్యం కలుగుతుందని భక్తుల యొక్క గాఢ విశ్వాసం. ఇప్పుడు మనకు దర్శనం ఇవ్వబోతుంది దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తి స్వామివారు పరమేశ్వరుడి యొక్క జ్ఞాన స్వరూపం. పురాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామి ప్రపంచానికి జ్ఞానం మరియు విద్యను బోధించే గురువు రూపంగా భక్తులు భావిస్తారు. ఆయనను ఆది గురువు అని కూడా పిలుస్తారు. విద్యార్థులు, గురువులు మరియు జ్ఞానం కోరుకునే భక్తులు దక్షిణామూర్తి స్వామిని భక్తితో పూజిస్తారు. ఆయన కృపతో జ్ఞానం, బుద్ధి మరియు ఆధ్యాత్మికత పురోగతి కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మనకు ఇక్కడ దర్శనం ఇవ్వబోతుంది సర్వలోకాలను ఏలేటి ఆ పరమేశ్వరుడు. శివుడు సృష్టి, స్థితి, లయ అనే త్రిమూర్తులలో ఒకరు. ఆయనను భక్తితో పూజిస్తే మనసుకు ప్రశాంతి మరియు ఆధ్యాత్మికత శక్తి లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయంలో భక్తులు వినాయకుడిని దర్శనం చేసిన తరువాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం దేవాలయంలో ప్రదక్షిణ చేయడం అంటే దేవుడిని మన జీవితానికి కేంద్రంగా భావించి ఆయన చుట్టూ తిరుగుతున్నాం అనే భావన. ఇది భక్తి, వినయం మరియు ఆధ్యాత్మికత సమర్పణను సూచిస్తుంది. భక్తులు సాధారణంగా 1, 3, 5 లేదా 9 ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి ప్రదక్షిణ సమయంలో గణపతి స్వామిని స్మరించుకుంటూ ప్రార్థిస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల యొక్క కుమారుడు. ఆయనను పూజిస్తే నాగదోషాలు తొలగి విజయం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ పార్వతీ అమ్మవారు కూడా ప్రతిష్ఠించబడ్డారు. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఆమె కరుణతో భక్తుల జీవితాలలో ఐశ్వర్యం మరియు శుభం కలుగుతాయి అని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయం చుట్టూ గణపతి స్వామి యొక్క అనేక అవతార రూపాలు ఫోటో ఫ్రేమ్ల రూపంలో అలంకరించబడి ఉన్నాయి. పురాణాల ప్రకారం గణపతి స్వామికి 32 అవతారాలు ఉన్నాయని చెబుతారు. ప్రతి అవతారం ఒక ప్రత్యేకమైన శక్తిని సూచిస్తుంది. ఈ ఫ్రేమ్లు ఆలయానికి ఒక ఆధ్యాత్మికత అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఆలయంలో బాబావారు కూడా మనకి దర్శనమిస్తారు. సాయిబాబా భక్తులకు ప్రేమ, దయ మరియు సేవాభావాన్ని బోధించిన మహానుభావుడు. సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కొలిచిన కరుణిస్తానని ఆర్తిగా పిలిచిన పలుకుతానని సమాధి అవుతూ తెలిపావు. దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి.
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు ఈ గణేశుని దేవాలయం చెన్నై నగరంలోని నియర్ టు ఏజీడిఎంఎస్ మెట్రో, ముత్తయ్య స్ట్రీట్, వెల్లెల తేనంపేట, చోకలింగం నగర్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం దగ్గరలో లేదా ఈ సరౌండింగ్స్లో ఎవరు ఉన్నా తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి వినాయక స్వామితో పాటు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ ఇతర దేవతలను కూడా దర్శించుకొని ఆశీస్సులు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.